అయితే అల్లుణ్ణి చంపేద్దామమ్మా. నువ్వు అసలు మనిషివేనా? నిన్నెంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నాను. నన్ను బాధ పెడుతున్నావు, మా అమ్మ నాన్న కూడా బాధ పెడుతున్నావు. ఛీ, నీ ముఖం చూడాలంటే అసహ్యంగా ఉంది. నన్నే కొడతావా? నువ్వు చచ్చే వరకు నేను నిద్రపోను. నానా, ఏమైందమ్మా? నానా, మీకు ఇష్టం లేకపోయినా వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, కానీ వాడు వాళ్ళ అమ్మ నాన్న మాటిని నా మీదే చేసుకున్నాడు. వాడిని ఎలాగైతే ప్రేమించానో అలాగే చంపేద్దాం అనుకుంటున్నా. నానా, అనుకోవటమేంటి? వాడిని చంపేస్తా. శభాషమ్మా, ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నావు. చంపేద్దాం అల్లుణ్ణి. కానీ నువ్వు అనుకున్నట్టు కాదు. అలా చేస్తే ఆ కేసు నీ మీదకి వస్తది. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తా. ఇదిగో అమ్మా పౌడర్. ఇది మామూలు పౌడర్ కాదు, విషం కలిపిన పౌడర్. 6 నెలలు నీ భర్త తినే ఫుడ్డులో కలిపావనుకో, వాడి బాడీలో ఏం జరిగిందో తెలియకుండా వాడే చచ్చిపోతాడు. ఇవ్వు నానా, వాడు తినే అన్నంలో కలిపేస్తా. తీసుకో తల్లి. కానీ ఒక్క విషయం, ఈ 6 నెలలు నీ అత్తామామతో నీ భర్తతో ప్రేమగా నటించాలి. ఎంతలా నటించాలంటే నీలాంటి భార్య ఈ ప్రపంచంలో నాకు దొరకదు అనాలి. సరే నానా, నువ్వే చూస్తావుగా. చాలా థ్యాంక్స్ లక్ష్మి. ఎందుకండి? నీలో మార్పు వచ్చిన తర్వాత మా అమ్మా నాన్నలతో పాటు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు నా జీవితంలోకి రావటం నా అదృష్టం. నేను దొరకటం మీ అదృష్టం కాదండి, మీరు దొరకటమే నా అదృష్టం. విషం కలిపిన పౌడర్ 6 నెలలు నీ భర్త తినే ఫుడ్డులో కలిపావనుకో, వాడి బాడీలో ఏం జరిగిందో తెలియకుండా వాడే చచ్చిపోతాడు. నాన్న, మీ అల్లుడు చనిపోకూడదు నాన్న. ఏం జరిగిందమ్మా? ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. అలాంటి ఆయన చనిపోవటం నాకు ఇష్టం లేదు. ఆ విషయానికి విరుగుడుంటే ఇవ్వండి నాన్న. ఏడవబాకమ్మా, విషం నేనిచ్చిన పౌడర్లో లేదు. లేదా? అవునమ్మా, విషం ఎక్కడుందో చెప్పనా? నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ పైన నీ కళ్ళల్లో విషం పెట్టుకున్నావు, నీ మనసులో విషం పెట్టుకున్నావు, నీ ప్రవర్తనలో విషం పెట్టుకున్నావు. అందుకే వాళ్ళు నీకు శత్రువులా కనపడ్డారు. వాళ్ళందరూ నీతో అంత మంచితనంగా ఎందుకున్నారో తెలుసా? నువ్వు వాళ్ళతో ప్రేమగా ఉన్నావు కాబట్టి. నువ్వే కాదు, ఏ ఆడపిల్లైనా అత్తారింట్లో అణిగి మణిగి ప్రేమతో ఉంటే ఆ కుటుంబం 3 పువ్వులు 6 కాయల్లా వర్ధిల్లుతుందమ్మా. ఎందరో చెప్పిన మాటే కదా కళ్ళ ముందరే నా తప్పు నేను తెలుసుకున్నా నాన్న.